ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రేస్తలాడండి. ఈ దినము దేవుని కృప వలన మరొక నూతన దినములోనికి మనల్ని నడిపించిన ఆ పరిశుద్ధిని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన ఇచ్చు వాగ్దానమును అందుకొని ఆ దేవదేవుని ఆశీర్వాదములు అందుకొని ముందుకు బయలుదేరదామండి. దేవుడి ఇచ్చు వాక్యము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనమును 17వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యం ఏదై ఉందంటే, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారైన స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం అనుగ్రహిస్తున్నారండి. చదవబడినటువంటి వాక్యములో నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారైన స్వకీయ సంపాద్యమై ఉందురు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారైన అంటే ఆయన నియమింపబోవు దినమునకు మనమందరము ఆయన వారమై స్వకీయ సంపాద్యమై అంటే సొంతంగా తనకు తాను సంపాదించుకున్న సంపాద్యమై ఉందురు అని దేవుడు మాట్లాడుతూ, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి తన్నును సేవించు కుమారుని కనికరిస్తాడండి కదండి. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు అన్నాడంటే, ఒక కొడుకు తండ్రి మీద ఆధారపడి తండ్రి చెప్పు ప్రతి పనిని చేసేటప్పుడు రెండవ వ్యక్తి ఇంకొకతను నిర్లక్ష్యంగా ఉండి ఆ తండ్రి చెప్పే పనిని గైకొనకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆ తండ్రి ఎవరికి చెప్తాడండి పని? ఎవరైతే తన మాట వింటారో, ఎవరైతే తన మాటకు కట్టుబడి ఉంటారో, లోబడి ఉంటారో అట్టి కుమారునికి మాత్రమే తన పని అప్పగించి తను ఆనందంగా ఉండగలడు. ఆ కనికరించున్నట్లు, అందుకే తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని. అదే విధంగా మన పరలోక తండ్రి కూడా ఆయన చెప్పిన మార్గములో వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థ మార్గములో నడుస్తూ ఆ దేవదేవుణ్ణి స్తుతించి గణపరుస్తూ ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు కూడా ఇహలోక తండ్రే తను చెప్పిన పనంతా చేస్తున్న కుమారుణ్ణి కనికరించినప్పుడు, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవాది దేవుడను నా స్వకీయ సంపాద్యముగా నా కొరకు నేను స్థిరపరచుకొనిన వాడను, అట్టి నేను మీ తండ్రినైనా నేను మిమ్మల్ని కనికరించనా అని దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నారు, వారిని కనికరించున్నట్లు కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు నీకు మాట ఇస్తున్నది నీ రక్షణకు కారణమైన దేవుడు, నీ ఉనికికి కారణమైన దేవుడు, నీ పాపములను తొలగించి పరిశుద్ధ మార్గములో నడిపిస్తూ ఆయన యందు ఆనందింపచేస్తూ నడిపిస్తున్న దేవాది దేవుడు, ఆ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆ మాటగా. కాబట్టి నీకు వాగ్దానం ఎక్కడి నుంచి వస్తుంది? రేపు నువ్వు ఎక్కడైతే ఉండబోతున్నావో ఆ స్థలములోని పరలోక తండ్రి యొద్ద నుంచి నీకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానమును నువ్వు అందుకుంటూ దేవదేవుని పాద సన్నిధిలో నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవాది దేవుడు నీకు సెలవిస్తున్నాడు. అందుకే తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నారు. ముందు వచనములేనేమో నేను నియమింపబోవు దినములు రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు అని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు, ఇహలోక తండ్రే తను చెప్పినవన్నీ చేస్తున్న కుమారుడి పట్ల ఎంతో కనికరమును కలిగి ముందుకు కొనసాగుతుండగా మన పరలోక తండ్రి మనల్ని కనికరించడా అండి? మన పరలోక తండ్రి కూడా తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు నడుచుకుంటే, దేవునికి నీ సమస్త భారమును అప్పగించి ఆ పరిశుద్ధిని నువ్వు గణపరుస్తూ ముందుకు కొనసాగితే నిన్ను కూడా కనికరించి నడిపిస్తానని నీకు మాట ఇచ్చిన దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి నీతో మాట్లాడుతున్నానని ఈరోజు నీకు వాగ్దానం పట్టుకొని వచ్చి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ విషయంలో కృంగిపోతున్నారు? ఏ విషయంలో నీరసపడిపోయి ఉన్నారు? ఇంకే విషయంలో బలహీన పడుతున్నారు? ఇంకా ఏం ఆశీర్వాదం నాకు ఎక్కడ నుంచి వస్తుంది? నేను ఎలా సాగాలి ప్రభా నీ ముందు? ఎలా నీలో నేను యథార్థత కలిగి నిలదొక్కుని నిలబడాలి ప్రభా అని నువ్వు అంగలార్చుచున్నావేమో, నువ్వు నడుస్తున్నావేమో. అదే దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, తండ్రి తన కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరిస్తానని దేవుడు సెలవిచ్చాడే. ఆ దేవుడు నీ పట్ల కనికరం కలిగి ఎదురు చూస్తున్నాడు. ఆయన కనికరం పొందుకోవడానికి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లోకంలో
విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పరిశుద్ధ దేవుని పాద సన్నిధికి రాకుండా ఇహలోకములోని పడి కొట్టుకుపోతూ నీ సొంత పనులు, నీ ఆలోచనలు, నీ మార్గములు నువ్వు తిరుగుకుంటూ లాస్ట్కి అన్నీ అయిపోయి శక్తి అంతా ఉడికిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీ ఆశీర్వాదం అందుకోలేకపోయినాను ప్రభా, నీ రాజ్యంలోనికైనా వస్తానో రానో నా డౌట్తో ఉన్నానయ్యా అని అంటే అప్పుడు ఎవరు ఏమి చేయలేము కదండి. ప్రియ సహోదరుని సహోదరుడు ఆ వాక్యాన్ని పట్టుకొని వచ్చి ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీ ఇంటి ముంగిట్లోనికి వచ్చాడు, నీ హృదయం తలుపు తట్టి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. స్వీకరించగలవా ఈ వాక్యాన్ని? తండ్రి తన కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను అని అంటున్నాడు. ఒక కనికరాన్ని తీసుకొని వచ్చాడండి నీ పట్ల జాలి కలిగిన నీ దేవుడు. సమయం ఇదే. నువ్వు ఆ కనికరాన్ని పొందుకోవాలంటే సిద్ధపాటు కలిగి దేవుని ముందు మోకరిల్లాల్సిందే. ఆ కనికరం అందుకొని దేవుడిచ్చే ఆశీర్వాదంలో నువ్వు పొందుకోవాలంటే ఈ మాట నువ్వు వినాల్సిందే. అందుకే దేవుడు ఈరోజు నీ వరకు ఈ వాక్యం తీసుకొని వచ్చాడేమో. ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. స్తుతిపాత్రుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఇచ్చిన వాక్యంను బట్టి మీకు వందనాలు. ఏ వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారముగా జీవించే ధన్యత దయచేయండి. ఎవరికి నెమ్మది లేదో వారికి దయచేయండి అయ్యా. ఎవరైతే అంగలాచుచు నీ ముందు మొరపెడుతున్నారో వారికి అన్నిటికీ జవాబును దయచేయండి నాయన. నీకే వందనాలు. వివాహములు కాని వారికి వివాహములు దయచేయండి నా యేసయ్యా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు, అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తమును నడిపించి శాంతి సమాధానములతో నింపి మీ చిత్తమును నెరవేర్చమని, ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు యానివర్సరీలు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ కృపల వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున మా ఈ ప్రార్థన అంతటిని మీ ఆశీర్వాదముగా మేమందరము నీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడికి స్తోత్రం. ఈ ఛానల్, ఈ వాక్యం మాకు ఆదరణ కలిగించింది, ఆశీర్వదించబడ్డామనుకున్న వాళ్ళు దయచేసి అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపించి వారు కూడా దేవుని చేత దీవించబడడానికి వారికి సహాయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. దేవుడికి మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.